మీకు తెలుసా సర్వైకల్ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మీకు తెలుసా దీనివలన ప్రతి 7 నిమిషాలకి ఒక మహిళ చనిపోతోందని? ఈ క్యాన్సర్ నిజంగా అంత ప్రమాదకరమా? వినడానికే భయంగా ఉంది కదా. ఇక భయపడాల్సిన అవసరం లేదు. కానీ అవగాహన లేకపోతే మన ఆరోగ్యానికి ప్రమాదమే. మీలో ఎంతమందికి తెలుసు దీనికి వ్యాక్సిన్ ఉందని? ఈ క్యాన్సర్కి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే వ్యాక్సిన్కి సంబంధించిన అన్ని విషయాల్ని ఈరోజు మీకు తెలుసాలో మనం తెలుసుకుందాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడానికి రీజన్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? స్మోకింగ్ ఒకటి. ఇప్పుడు లేడీస్ స్మోకింగ్ కూడా ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోయింది. అండ్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి చాలా మందితోటి సంబంధాలు కలిగి ఉండటం, సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి భర్తగానో భార్యగానో ఉండటం, అవి కూడా రిస్క్ కదా. ఎవరికున్నా రెండో వాళ్ళకి దొరికేస్తారు కదా. కాదులేండి క్యాన్సర్ అని వింటూ ఉంటాము. మీరేం చెప్తారు అసలు? ఇది మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇప్పుడు మనకి కోవిడ్ ఎలాగా కరోనా వైరస్ తో వచ్చిందో, అమ్మ క్యాన్సర్ ఉంది కాబట్టి పిల్లని పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనలు వస్తున్నాయి. లేడీస్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు శారీ షాపింగ్కి వెళ్తే 10,000 20,000 చీరలా కొనేస్తారు. హెల్త్ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి? వెరీ మినిమల్. కానీ అమ్మో ఇంత అని చెప్పేసి భారతదేశంలో ఇది చాలా నీడ్ ఆఫ్ యార్ అండి. ఎందుకంటే ప్రతి 7 నిమిషాలకి ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం దేశంలో. ప్రొటెక్షన్ యూజ్ చేస్తే రాదు అని సర్వైకల్ క్యాన్సర్కి ఉంది, కానీ ఓరోజెనిటల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం క్యాన్సర్ స్టేజెస్ రీచ్ అయినప్పుడు లేడీస్కి కామన్గా ఎక్సెసివ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంటే రక్తము వైట్ డిశ్చార్జ్ కలిసి మిక్స్ లాగా, హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం. నమస్తే, నేను విజయ. మీకు తెలుసా సమర్పిస్తున్నవారు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఒక మహమ్మారి గురించి మనం మాట్లాడుకుందామండి. ఎంత ప్రమాదం అంటే చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. అది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం అండి. ఏంటంటే క్యాన్సర్. పల్లెల్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. అది పూర్తిగా అయిపోయి జీవితాలు ముగిసిపోతాయి అన్న టైంకి అప్పుడు మేల్కోవటం జరుగుతుంది. అసలు మీరేమంటారు రమ్మగారు? ఇది వరకు వినేవారా? ఇది క్యాన్సర్ అని ఇదని తెలిసేది కాదు. ఏదో అనారోగ్యం, ఒంట్లో బాగోలేదు, మంచాన్ని పడతారు, దీని పేరు ఇది, దీంతో ఇది అవుతుంది, ఇది దీని వల్ల వస్తుంది, అవగాహన లేదు కదా. కేర్ హాస్పిటల్ నుంచి మనకి గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు నమస్తే అండి. అలానే ఆంకాలజిస్ట్ డాక్టర్ గీత గారండి. నమస్తే గీత గారు. నమస్తే. నమస్కారం. ఇదివరకు పలానా ఊర్లో ఎవరికో ఉందంట క్యాన్సర్ అని వినేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే మన ఇంట్లోకి వచ్చేస్తోంది. అంత తీవ్రత అనేది పెరిగిందేమో అనిపిస్తోంది. దీనికి గల కారణం ఏంటంటారు? అంటే జనరల్ కాజులు ఏముంటాయండి మామూలుగా? అంటే కాజులు ఏంటి క్యాన్సర్ అని వింటూ ఉంటాము. మీరేం చెప్తారు అసలు? ఇది మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇప్పుడు మనకి కోవిడ్ ఎలాగా కరోనా వైరస్ తో వచ్చిందో, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. అంటే నాకు తెలిసి హ్యూమన్ పాపిలోమా అంటే వాట్స్ అంటారు కదా, పులిపిడికాయలు. ఎస్. అయితే ఈ వైరస్ లో కూడా చాలా రకరకాల వైరస్లు ఉంటాయి. 611, 16, 18, 31, 32 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ లో రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఉంటుంది, హై రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఉంటుంది. లో రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ 611 ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వాట్స్ లాగా పులిపిర్లు, అంటే ప్రైవేట్ పార్ట్స్ లో, జెనిటల్ ఏరియాస్ లో పులిపిర్లు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. హై రిస్క్ వైరసెస్ ఏవైతే ఉంటాయో 16, 18, 31, 32, 33 ఇవన్నీ ఏంటంటే హై రిస్క్. అంటే ఈ ఇన్ఫెక్షన్ ఈ వైరస్ వల్ల వస్తే అలాంటి వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే గైనిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం త్వరగా మీ దాకా వస్తే దాన్ని ఓకే ఇది దీనికి సంబంధించిన ఇష్యూ నడుస్తోంది అనేది చెప్పగలుగుతారు. ఆ పర్సంటేజెస్ ఎంత వరకు ఉందంట? కామన్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో సిన్స్ ఫ్యూ ఇయర్స్ హెల్త్ ప్యాకేజెస్ అనేవి చాలా రెగ్యులర్ గా అందరు మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కి పాప్స్మియర్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో చాలా మందికి జనరల్ గా ఒక టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్ చేసినప్పుడు కూడా
అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, కానీ వాళ్ళకు ఈ పాప్స్మియర్ లో డిటెక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. కొంతమందిలో ఇనీషియల్ స్టేజెస్ లో సర్వైకల్ క్యాన్సర్ ఎలాంటి సిమ్టమ్స్ యాసెట్స్ ఏం కనిపించవండి. కొంచెము ఎక్కువ అడ్వాన్స్ స్టేజెస్ లోనే ఎక్కువ ఎక్సెసివ్ డిశ్చార్జ్ కానీ, కలిసిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాము, అలాంటివి కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెకప్కి వస్తే అప్పుడు మనం టెస్టింగ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ఉంది లేదనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి టెస్ట్లు చేయించుకోండి అంటే బోల్ డబ్బు అయిపోతుంది అనిపిస్తుంది. మనం ఏదైనా ప్యాకేజెస్ లాంటివి తీసుకుంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకోవచ్చు కదా. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే మంచివే చాలా బయటపడతాయి. అందులో ఇది ఒకటి ముఖ్యమైనది. లేడీస్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు శారీ షాపింగ్కి వెళ్తే 10,000 20,000 చీర ఇలా కొనేస్తారు. హెల్త్ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి? వెరీ మినిమల్. కానీ అమ్మో ఇంత అని చెప్పేసి చెప్తాను. జనరల్ గా కామన్ మ్యాన్ కి ఎట్లా ఉంటుందంటే, టెస్ట్ చేయించాము అన్ని బానే ఉన్నాయంటే నెక్స్ట్ టైం బానే ఉంటాయి ఎందుకు అనిపిస్తుంది. ముందు ఆంకాలజిస్ట్ మేడం గీత గారు ఉన్నారు, అసలు ఆవిడతో మాట్లాడదాం. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది? అసలు సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి? అంటే వన్స్ మేడం దగ్గర నుంచి, గైనిక్ దగ్గర నుంచి మీకు షిఫ్ట్ అవుతారు కాబట్టి పేషెంట్స్. ఇప్పుడు అవేర్నెస్ ఎంతవరకు వచ్చింది అన్నారు, అది మంచి ప్రశ్న అండి. మొన్న ఒక సర్వే చేస్తే ఇండియాలో టీవీ పద్మ సర్వే అనుకుంటా నాకు తెలిసి, ఆ సర్వే చేస్తే అవేర్నెస్ ఓన్లీ 2% వాళ్ళు ఈ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు, స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు అని వచ్చింది అనమాట. ఇప్పుడు డాక్టర్ రజనీ చెప్పారు అది ప్యాకేజెస్ ఉన్నాయని. ఎంతమంది ప్యాకేజ్ చేసుకున్నా అది 1% ఆఫ్ మన ఇండియన్ పాపులేషన్, 2% కూడా అవ్వదండి. హెచ్పివి వైరస్ టెస్టింగ్ కూడా ఉంటుంది కంబైన్ గా, ప్యాప్స్మియర్ విత్ హెచ్పివి వైరస్ టెస్టింగ్. హెచ్పివి వైరస్ తో కలిపి టెస్ట్ చేస్తే డెఫినెట్ గా 5 years, ఈవెన్ 5 to 10 years కూడా కొన్ని చెప్తున్నారు. 5 years చేసుకుంటే సరిపోతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం అందరూ 80 to 100% ఎలిజిబుల్ గర్ల్స్ కి హెచ్పివి వ్యాక్సినేషన్ ఇచ్చి స్క్రీనింగ్ పాలసీ అట్లీస్ట్ 2 లైఫ్ టైమ్ స్మియర్స్, అంటే 35 ఒకటి 45 ఒకటి 2 లైఫ్ టైమ్ స్మియర్స్ చేసినా కానీ మనం we may be able to eliminate cervical cancer by 2070. యాక్చువల్లీ మనం ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్ని డౌన్ఫాల్ తగ్గిపోయినాయి. బట్ ఇప్పుడు మేజర్ బర్డెన్ ప్రాబ్లం ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అందులో కోవిడ్ లాంటిది వస్తే ఆ బడ్జెట్ అంతా అటు వెళ్ళిపోతుంది. సో మన బడ్జెటరీ వైజ్ కూడా చాలా తక్కువ. కానీ మనం తలుచుకుంటే ఎంతమంది ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళ ద్వారా లాస్ట్ హౌస్ రీచ్ అవ్వాలి మనం. అది మన ఏముండాలి, లాస్ట్ అచీవ్ చేయగలం. దీంతో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఒకప్పుడు పోలియో అనేది మన దేశంలో ఇరాడికేట్ చేస్తామని మనం అనుకోలేదు, కానీ ఈ రోజు వీఆర్ దిస్ నియర్ టు ఇరాడికేషన్. అది ఎలా చేయగలిగారు? రోటరీ ఇంటర్నేషనల్, గవర్నమెంట్, WHO 3 కలిసి కట్టుగా చేయగలిగింది. ప్యాప్స్మియర్ అనేది దాని చెప్పినట్టు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తీసి మన పెథాలజీ ల్యాబ్ కు పంపుకోగలం. ఆ పెథాలజీ చూస్తానికి ఎక్స్పర్ట్స్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మనం 5% గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ సర్విక్స్ కి పూస్తే మనం అప్లై జస్ట్ అది తీసి ఒక స్వాబ్ తో పెట్టి అప్లై చేస్తే అబ్నార్మల్ సర్విక్స్, అబ్నార్మల్ ఏరియాస్ ఎస్టో వైట్ అయిపోతాయి అనమాట. అది కనిపిస్తాయి అనమాట. కనిపిస్తే ఆ ఏరియా నుంచి బయాప్సీ తీసి హయ్యర్ సెంటర్స్ పంపామనుకో, అక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద సెంటర్ అంటే ఈవెన్ 3 tier cities లో కూడా ప్రాపర్ బయాప్సీ ఫెసిలిటీస్ ఇప్పటికీ లేవు. సో అది ఇంకా హయ్యర్ సెంటర్స్ కి అలా పాజిటివ్ ఉన్న వాళ్ళు హయ్యర్ సెంటర్ కి పంపించి వాళ్ళకి నిజంగా డయాగ్నోస్ అయితే క్యాన్సర్ మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి హయ్యర్ సెంటర్ ఎక్కడ ఈ ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో వైద్యం చేయించాలన్నమాట. కాదు డాక్టర్ గారు, ఇది చెప్పండి, అసలు ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందండి, ఎలా తెలుస్తుంది? ప్రీ క్యాన్సర్ స్టేజ్, క్యాన్సర్ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రాకముందు, క్యాన్సర్ స్టేజ్ అంటే క్యాన్సర్ కొంచెం ముదిరిన తర్వాత. సో మేడం గారు చెప్పారు ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్, ఇలా ఇన్ఫెక్షన్ రాగానే ఇలా క్యాన్సర్ అయితే రాదు. సో ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో డిటెక్షన్ కి మనం పాప్స్మియర్ టెస్ట్ అది రెగ్యులర్ గా చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే సర్విక్స్ నుంచి చిన్న స్మియర్ తీసి ఆల్రెడీ క్యాన్సర్ ఉందా, ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా అని చెప్పేసి మనము టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొంచెం క్యాన్సర్ స్టేజెస్ రీచ్ అయినప్పుడు లేడీస్ కి కామన్ గా ఎక్సెసివ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంటే రక్తము వైట్ డిశ్చార్జ్ కలిసి మిక్స్ లాగా
డిశ్చార్జ్ రావడము, ఓకే. హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సర్విక్స్ డామేజ్డ్ గా ఉంటుంది కాబట్టి ఎనీ ఇంజురీ కెన్ కాజ్ బ్లీడింగ్. సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి స్టమక్ పెయిన్ ఎక్కువగా స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అబ్డామినల్ పెయిన్ అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, అంటే నార్మల్ గా కూడా స్టమక్ పెయిన్ ఉంటుందండి, పీరియడ్స్ టైంలో ఉంటుంది అట్లా ఉంటుందా? రెగ్యులర్ గా టైంలో కూడా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అదే పెయిన్ రావడం అది జరుగుతుంది. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఏంటంటే ఈ సర్విక్స్ అనేది పక్కన భాగాల్లో స్ప్రెడ్ అవ్వడం అని జరుగుతుంది. సో మనకి ముందుగా బ్లాడర్ ఉంటుంది, పోస్టీరియర్ గా మోషన్ పైప్ ఉంటుంది. సో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే బ్లాడర్ మనకి బ్లీడింగ్ రావడం, యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ రావడం కానీ, మోషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్ లో. సో కామన్ గా ఏంటంటే ఇలా ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కానీ, కలిసినప్పుడు బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ లాగా కానీ అయినప్పుడు మాత్రం ఇమీడియట్ గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్నల్ గా ఎగ్జామినేషన్ చేయించుకొని, చెకప్ చేయించుకొని, తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనం ఎర్లీ స్టేజెస్ లోనే డిటెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇస్ బెస్ట్ ఇస్ పాప్స్మియర్. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 నాకేదో కొంత అనుమానంగా ఉంది, ఒక్కసారి టెస్ట్ చేయించుకోమ్మా అని మనం మీరు చెప్తే ఒక గైనిక్ గా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ రేట్ ఇస్ గుడ్. పెరిగిందండి. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ కూడా చాలా వరకు పెరిగింది ఆడవాళ్ళలో. 40+ వాళ్ళు వస్తే డెఫినెట్ గా రొటీన్ గా కూడా నేను పాప్స్మియర్ కంపల్సరీ అందరికి అడ్వైస్ చేస్తాను. అంటే పాప్స్మియర్ అంటే వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. అవును. సో మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అరే పాప్స్మియర్ టెస్ట్ అనేది ఈ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండర్స్టాండ్ చేసుకుంటారు, చేయించుకుంటారు కూడా. ఓకే. సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది డిటెక్షన్, ఇప్పుడు బయాప్సీ, ఇప్పుడు మనకి అది అబ్నార్మల్ గా కనిపించింది సర్విక్స్, దీనికి బయాప్సీ చేయాలి అంటే యాక్సెప్టెన్స్ రేట్ ఇస్ గుడ్. ఏ ఏజ్ నుంచి మనం పాప్స్మియర్ అవసరం అని అంటున్నారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా బుక్స్ ప్రకారం 21+ తర్వాత చేయొచ్చు అంటారు, కానీ ఏంటంటే యాక్టివ్ వన్స్ యాక్టివ్ అయిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత 3 years తర్వాత 2 to 3 years తర్వాత ఎవ్రీ 3 years ఒకసారి పాప్స్మియర్ చేస్తే దాన్ని బట్టి మనకి ఏమైనా ఉందా లేదా, క్యాన్సరస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులరైజ్ ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ని కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు. పాప్స్మియర్ అనేది మనం సెల్స్ అంటే ఆల్రెడీ అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. హెచ్పివి డిఎన్ఏ అంటే వైరస్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టుగెదర్ చేస్తే once in 5 years చేసినా సరిపోతుంది. కానీ ఓన్లీ పాప్స్మియర్ ఏమంటే మాత్రం once in 3 years చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు హెచ్పివి వైరస్ కనుక ముందే చూడగలిగితే అది క్యాన్సర్ దాకా వెళ్ళకుండా ఆపేయచ్చా ముందే? డెఫినెట్ గా అండి. దానికి అంటే డిపెండింగ్ ఆన్ ద స్టేజెస్, దాంట్లో ప్రాబ్లమ్స్ దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ స్టేజ్ లో ఉంటే దాన్ని మనం అక్కడితో అంటే ఎప్పుడు మనం డిటెక్ట్ చేస్తే ఆపటానికి అవకాశం ఉంటుంది? హ్యూమన్ పాపిలోమా వైరస్ డిటెక్షన్ ఒకటి, ఆ సెల్స్ లో చేంజెస్ ఉన్నాయా, సెల్స్ సర్విక్స్ నార్మల్ గా ఉండొచ్చు కానీ హ్యూమన్ పాపిలోమా డిటెక్ట్ అవ్వచ్చు. అంటే నేను అంటే లైఫ్ టైంలో చాలా మందికి ఉమెన్ కి హ్యూమన్ పాపిలోమా అనేది ట్రాన్స్మిటెడ్ వైరస్ యాక్టివ్ ఉమెన్ అందరికి లైఫ్ టైమ్ లో హ్యూమన్ పాపిలోమా రావచ్చు. కానీ మన ఇమ్యూనిటీ బాగుంటే అది విల్ షెడ్ దట్ వైరస్ ఆఫ్, దాని మీద ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుందో అప్పుడు లైక్ ఎక్కువగా ఇది హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి, అంటే స్టిరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళకి, ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎవరినైనా తీసుకున్నా వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సర్వైకల్ క్యాన్సర్. అసలు ఎందుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడానికి రీజన్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఎక్కువగా అంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎర్లీ మ్యారేజ్ అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువ ఉంటాము, స్మోకింగ్ ఒకటి, ఇప్పుడు లేడీస్ స్మోకింగ్ కూడా ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోయింది, అండ్ స్మోకింగ్ ఒకటి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ గా ఉంటాం ఒకటి, అండ్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. బట్ కాజేటివ్ ఆర్గానిజం హ్యూమన్ పాపిలోమా వైరసే, బట్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక వ్యక్తి చాలా మంది తోటి సంబంధాలు కలిగి ఉండటం, సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి భర్తగానో భార్యగానో ఉండటం, అవి కూడా రిస్క్ కదా. అంటే ఇద్దరికి సంబంధాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరికున్నా రెండో వాళ్ళకి దొరికేస్తారు కదా. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి హెచ్పివి వైరస్ ఇది ట్రాన్స్మిటెడ్ వైరస్. సర్వైకల్ క్యాన్సర్ తో పాటు హెచ్పివి వైరస్ అనేది అదర్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్, వల్వా వెజైనా జెనైటల్ క్యాన్సర్ అక్కడే అనుకోండి. అదే కాకుండా ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తుంది హెచ్పివి వైరస్. More than 4. అండ్ మొగల్లో పినైల్ క్యాన్సర్
Okay. పెనిస్ క్యాన్సర్ ఇవన్నీ కూడా కాజ్ చేస్తుంది అనమాట Okay. హెచ్పివి వైరస్. సో ఇప్పుడు అందుకనే ఈ వ్యాక్సినేషన్ ఇస్తాం వల్ల ఈ అన్ని ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు. భారతదేశంలో ఇది చాలా నీడ్ ఆఫ్ అవర్ అండి. ఎందుకంటే ప్రతి 7 నిమిషాలకి ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం దేశంలో. ప్రతి 7 నిమిషాలకి ఒక స్త్రీ. స్త్రీని ఇప్పుడు భారతదేశంలో ఇది 2022 స్టాటిస్టిక్స్ అండి. ఫారెన్ లేడీ ఏ కంట్రీయో గుర్తులేదండి, చాలా రోజుల క్రితం. ఇప్పుడు ఆమె అనేసిన మాట ఇంకా నాకు అలా మైండ్ కొట్టినట్లా వస్తుంది. ఏంటంటే ఇండియా లూజింగ్ 1 woman every 7 minutes is a nation shame అన్నది. ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలలో, అంటే లో సోషియో ఎకనామిక్ ఉమెన్ అంటారు, వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది అర్బన్ కన్నా రూరల్ ఏరియాలో స్త్రీలలో. ఒకసారి ఒక స్టడీ వచ్చిందండి, ఇది సర్వైకల్ క్యాన్సర్, ఇది కుటుంబ సమస్య కాదు, దేశ సమస్య. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయిపోతారు, లో సోషల్ ఎకనామిక్ ఆర్ఫన్స్. దెన్ ఆర్ఫన్స్ అయితే తర్వాత ఎలా ఉంటారు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అ నేషన్ ప్రాబ్లం అని ఒక స్టడీ కూడా వచ్చిందండి. రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ ఒకరి నుంచి ఒకరికి వస్తుందేమో, పలానా కుటుంబంలో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అనే మాట అయితే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం కదండి సమాజంలో. మేము రావచ్చా, వీళ్ళ దగ్గర కలవచ్చా, కలిసి చాలా మాకు కూడా వస్తుందా, ఇలాంటి అప్పుడు వరకు చాలా వరకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళని అవాయిడ్ frequent గానే చేయడం. అడుగుతూ ఉంటారు, ఆ. ఇలా క్యాన్సర్ ఉంది కదండి, నేను అంటే వాళ్ళ మదర్కో అత్తగారికో క్యాన్సర్, మేము ఉండొచ్చా, ఒకే రూమ్ లో ఉండొచ్చా, ఆమె తినే యూటెన్సిల్ లో తినొచ్చా అనే అపోహలు ఉన్నాయి. కానీ ఏం కాదమ్మా, క్యాన్సర్ అంటువ్యాధి కాదు. క్యాన్సర్ అంటే ఏమీ లేదు, మన శరీరంలో కణాలే అది అదుపు తప్పి విభజించినప్పుడు అది ట్యూమర్ అవుద్దమ్మా, ఎక్కడి నుంచి వచ్చేది కాదు అని చెప్తాం అనమాట మేము. ప్రత్యేకంగా మన భారతదేశంలో స్త్రీలు అన్ని చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు అందరినీ చూస్తారు, కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళు అశ్రద్ధ చేస్తారండి. అయితే డాక్టర్ గారు దీనికి ప్రివెన్షన్ అంటే ఏం చెప్తారు మీరు? సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం బికాస్ ఆఫ్ హెచ్పివి ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కాబట్టి. సో అందరికి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అవాయిడ్ దిస్ మల్టిపుల్ పార్ట్నర్స్ రిలేషన్షిప్స్ ని అవాయిడ్ చేయడము, ప్రొటెక్షన్స్ వాడుకోవడము, కాండోమ్స్ వాడడము ద్వారా ఈ ప్రివెన్షన్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. కానీ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాదు, ఓరోజెనిటల్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రొటెక్షన్ యూస్ చేస్తే రాదు అని సర్వైకల్ క్యాన్సర్ ఉంది, కానీ ఓరోజెనిటల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి బెటర్ మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరము. ధర్మబద్ధమైన జీవితం గడపమని చెప్తున్నారు. అంతేగా. అలా మీరు మళ్ళీ ఇంకోటి ఇమ్యూనిటీ బిల్డింగ్. మనకి ఇమ్యూనిటీ బాగుంటే ఈ వైరస్ ని ఫైట్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఏదో మనం చెప్పగానే ఒక 1 month తినేసి మంచి హెల్దీ ఫుడ్ తర్వాత వదిలేకుండా పర్సిస్టెంట్ గా, అంటే చిన్న వయసు నుంచే, చిన్న పిల్లల ఏజ్ నుంచే మనం పిల్లలకి మంచి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయడము, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఒక ఇంపార్టెన్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, అవన్నీ తీసుకోవడము. జంక్ ఫుడ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువగా జంక్ అవుట్ సైడ్ ఫుడ్ కి చాలా అలవాటు పడ్డారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో ఎక్కువ ఏంటంటే హెల్దీ డైట్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. సో ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, వైరస్ అటాక్ చేసే శక్తి అనేది ఇంటర్నల్ గా వచ్చేస్తుంది. అదే కాకుండా వ్యాక్సినేషన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ కి వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఏ ఏజ్ నుంచి వ్యాక్సినేషన్ అది చెప్తున్నా, అది అప్పటి వరకు 3 doses అని ఇనిషియల్ గా వచ్చిందండి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ, 3000 ఆల్మోస్ట్ పర్ డోస్ ఉండేది. అందరు ఎఫోర్డబుల్ గా అంత ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు కూడా అది కాస్ట్ అంతే ఉంది. ఏ ఏజ్ నుంచి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అంటే యుఎస్ లో స్టడీస్ కదా, వాళ్ళు 9 to 26 ఐడియల్ అని ఇచ్చారండి ఇనిషియల్ గా. ఎందుకంటే మనకు తెలియదు, అది న్యూ వ్యాక్సిన్. ఇప్పుడు రీసెంట్ గా అప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత మన సీరం ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేశారండి. ఆ వ్యాక్సిన్ వాళ్ళు చెప్పటం 200 rupees కి దొరుకుతుందని. ఇట్ ఈస్ డెఫినెట్లీ రెవల్యూషన్ అండి. ఇది మనం తయారు చేసిన ఈ వ్యాక్సినేషన్
ఇది కూడా ఏజ్ గ్రూప్ ఏంటం? ఏజ్ గ్రూప్ అంటే చెప్పడం ఏంటంటే 9 to 14 ఇయర్స్ మధ్యలో ఇస్తే అది ఏంటంటే ఆ ఏజ్లో యంగ్ ఏజ్ కాబట్టి ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డోస్ ఇస్తే ఎక్కువ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అన్నమాట బాడీలో. అందుకని ఆ ఏజ్లో ఇస్తే 1 to 2 డోసెస్ అయినా సరిపోతుంది అని స్టడీస్ వచ్చినాయి. ప్రాపర్గా వన్ ఇస్తే సరిపోతుంది 95 ప్రాపర్గా స్టడీస్ లేవు, కానీ 1 to 2 ఇస్తే సరిపోతుంది చాలా స్టడీస్ వస్తున్నాయి అన్నమాట. 9 to 14 ఇస్తే మధ్యలో ఇస్తే ఇమ్యూనోజెన్ అంటే ఆ యంగ్ ఏజ్ దే విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎక్కువ ఈ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఎదుర్కొనే ఆ యాంటీబాడీస్ ఫామ్ చేయగలరు. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు 9 ఇయర్స్ నుంచి అప్ టు ఏ ఇయర్ వరకు తీసుకోవచ్చు అంటారు? అంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది ట్రాన్స్మిటెడ్ వైరస్ కాబట్టి బిఫోర్ యాక్టివ్ గా ఉండే ముందు తీసుకుంటే మంచిదమ్మా. 45 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. వన్స్ యాక్టివ్ మెన్ లో ఫస్ట్ అంటే ముందు ఇచ్చినంత అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఎంతో కొంత యాంటీబాడీస్ ఫామ్ అవుతాయేమో కానీ ఫస్ట్ ఇనిషియల్ గా ఇచ్చినంత ఎఫెక్ట్ తర్వాత ఇస్తే ఉండదు అనమాట. ఫైనల్ గా మీరు ఏం చెప్తారమ్మా, దీని ప్రివెన్షన్ ఏంటి? ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబం అంతా విద్యావంతురాలు అవుతుంది అన్నట్టు స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటది. ఎలాంటి సిమ్టమ్స్ అయినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ సంప్రదించడం వలన ఎర్లీ డయాగ్నోస్ అవుతుంది. మన దేశంలో దురదృష్టం ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేసరికి 3rd స్టేజ్ లో వస్తారనమాట. మొత్తం స్ప్రెడ్ అయ్యి అది వాసన డిశ్చార్జ్ తో వస్తారనమాట. స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, మన దేశంలో 2022లో 1,27,000 కేసులు ఉంటే 80,000 మంది డెత్స్ ఉన్నాయన్నమాట సర్వైకల్ క్యాన్సర్. ఆల్మోస్ట్ 2/3 చనిపోతున్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే లేట్ డయాగ్నోసిస్, అవేర్నెస్ లేకపోవటం వల్ల 3rd స్టేజ్ లో 4th స్టేజ్ లో మన దగ్గరికి వస్తాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీరేం చెప్తారు రజనీ గారు? అవేర్నెస్ అనేది కంపేర్డ్ పాత కాలంలో పోల్చుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా అవేర్నెస్ అనేది పెరిగింది, కానీ ఇంకా అవసరం. స్కూల్స్ కి వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళందరూ పిల్లలు చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనం చెప్పినప్పుడు. సో యంగ్ ఏజ్ పిల్లలకి చెప్పినా అర్థం అవుతుంది. సో వాళ్ళకి చెప్తా ఉంటాం, మీ పేరెంట్స్ కి చెప్పండి, మీ కజిన్స్ కి చెప్పండి, మీ ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి చెప్పండి, ఇంజెక్షన్ తీసుకోవాలి, ఇలా వ్యాక్సిన్ ఉంది అని చెప్పేసి. మేము ఓపీలో కూడా మా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ వి గివ్ హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అని. సో అవేర్నెస్ అనేది క్రియేట్ అయితే డెఫినెట్ గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది కంప్లీట్ గా ఎరాడికేషన్ స్టేజ్ కి తీసుకొని రావచ్చు. సో వ్యాక్సినేషన్ కూడా చాలా సింపుల్ అండి, దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో కొంతమంది భయపడతారు, అమ్మో 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కి ఇంజెక్షన్ ఇవ్వాలా వద్దా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి కూడా మదర్స్ భయపడతా ఉంటారు. చిన్న విషయం అండి, మెచ్యూర్ అయిన తర్వాత ఇవ్వాలా, మెచ్యూర్ అవ్వక ముందే ఇవ్వాలి? దీనికి అవ్వాలా వద్దా అనేది సంబంధం లేదండి. 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత 9 నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్, 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 డోసెస్ సరిపోతాయి. మళ్ళీ 15 నుంచి 45 ఇయర్స్ వాళ్ళకి 3 డోసెస్, 3 డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్. ఒకవేళ ఒక డోస్ వేసుకొని మిస్ అయితే ఎక్కువ గ్యాప్ వస్తే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి మన కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, ఈ డేట్ కి మళ్ళీ తీసుకోవాలి నెక్స్ట్ డోస్ అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కానీ ఒక చిన్న అనుమానం ఏముంటుందంటే పిల్లల పెరుగుదలలో ఎదుగుదలకి సంబంధించి ఏమైనా, ఎందుకంటే 9 ఇయర్స్ అని పెట్టుకునేసరికి వాళ్ళ ఎదుగుదలలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇవి తీసుకోవటం వల్ల ఫ్యూచర్ లో ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఒక చిన్న అనుమానం అయితే ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ ప్రకారం అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి లేదండి. సో అవన్నీ చూసే దెన్ అప్రూవల్స్ వచ్చినాకే మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి చాలు 2 చాలు చెప్పాం కదా. ఎంగేజ్ లో హెచ్ఐవి కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో మాత్రం డెఫినెట్ గా 3 డోసెస్ తీసుకోవాలండి. డోసెస్ పెంచాలి. అమ్మగారు చాలా విషయాలు తెలుసుకున్నామమ్మా, అద్భుతమైన విషయాల్ని. ఎప్పుడైనా కూడా పురాతన కాలపు ధర్మబద్ధమైన జీవితము, ఆరోగ్యవంతమైన జీవన విధానమే మన ఆరోగ్యానికి మూల కారణాలుగా గుర్తించాలి. మనం 2 ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడాము, వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో చివరి విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండండి అంతే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. మానేస్తే చాలా మటుకు హాయిగా ఉంటాం. మానేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించే ఆలోచన భార్యాభర్తలు ఇద్దరూ చేయాలి. చాలా మంది ఏంటంటే స్త్రీలకి మగవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ఇంకా మళ్ళీ ఏదైనా కొత్త సమస్యలు, వీళ్ళకి అమ్మ క్యాన్సర్ ఉంది కాబట్టి పిల్లని పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు. అవునండి, అలాంటివి రాకుండా ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే
జాగ్రత్తగా ఉండటం అవసరం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఈ వారం మీకు తెలుసా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.